పటేల్ డ్రైవింగ్ చేస్తాం. ఏడుకోదాం అనుకున్నాం మనం. వెస్లీ కాలేజ్, మెదక్లో వెస్లీ కాలేజ్ చూడడానికి పోతున్నాం ఫ్రెండ్స్. అది మా మెదక్ ఎట్లుంది, మంచిగా ఉందా? బ్యాచ్ లో అత్యధికంగా ఫోన్ నొక్కి ఉన్నాడు. పెద్ద మనిషి ఇది మా మెదక్ జిల్లా చర్చి, మన వరల్డ్ సెకండ్ ఆసియా ఖండంలోనే 2వ చర్చ్, అతిపెద్ద చర్చా. చేస్తూనే ఉంటారు, సంవత్సరం రిపేర్ చేస్తారు. ఇదే ఫ్రెండ్స్ వెస్లీ కాలేజ్కి వెళ్ళే రూట్ ఇది. ఈ రూట్ చాలా అందంగా ఉంటుంది, చెట్లు, పచ్చని చెట్ల మధ్యలో నుంచి రోడ్డు బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వస్తే వెదర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం మేము. సైడ్కి మరి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. వ్యూ చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంతా పచ్చని చెట్లతో ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మనం వెస్లీ కాలేజ్కి వచ్చేసినాం మనం. ఇక్కడ సాయి సినిమా, మజ్ను ఆర్ కొన్ని సినిమాలు ఇక్కడే షూటింగ్ చేసిరు. మీరు ఎప్పుడైనా మెదక్ వస్తే దీన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఒకసారి ఎప్పుడైనా మెదక్ వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేయండి, బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్, ఇక వచ్చేసినాం మనం వెస్లీ కాలేజ్ ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సామ్సంగ్ S25 అల్ట్రా అంట. ఇది కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా, మరి సిఎస్ఐ అంటే ఒక సంస్థనా లేకపోతే ఏందా అని. చాలా స్ట్రెంత్ ఉన్న మనిషినా, మొత్తం గొలుసులో నింపేద్దామని ట్రై చేస్తున్నా. పటేల్ ఇప్పుడు ఫోటోలు తీసడానికి ఏమైనా పిల్లనిస్తారా? లగ్గం అయిపోయినాక కూడా మీరు దిగండి, కిందికి పెట్టిన స్కోపు. ఈ గ్రౌండ్ చాలా పెద్ద ఉంది. ఇదే గ్రౌండ్ లో ఆడిరా సై సినిమాలో? హైదరాబాద్ లో ఆడిరా? మస్తు ఉంది, ఇది గ్రౌండ్ కూడా బాగుంది. అదే పోస్ ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. లోపల వాతావరణం చాలా బాగుంది. ఇదంతా ఈ కట్టడాలని చూస్తూ ఉంటే మా మెదక్లో చూడడానికి చాలా ప్లేసెసే ఉన్నాయి. దాంట్లో ఇదొకటి సిఎస్ఐ, అలాగే చర్చి, ఇంకా ఇక్కడ పైకి వెళ్ళడానికి మనకు పనిచేసారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం వెళ్ళలేం. సో ఇక్కడ తలుపులు కూడా పెట్టేసారు. సో తిరిగి వెళ్ళిపోదాం వెనక్కి. ఇప్పుడు మనకు పైకి వెళ్ళడానికి లేదు కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు బ్లాగ్ అయితే ఇది నేను చూపించడానికి ట్రై చేసినా కానీ
సైడ్ నుంచి లోపలికి వెళ్తుంటాం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. చూద్దాం పైన మీకు చూస్తా ఎట్లుంటుందో. ఓకే ఫ్రెండ్స్, సైడ్ క్లోజ్ చేసి సైడ్ ఓపెన్ ఉంది. సైడ్ వెళ్దాం. పైన అంతా డస్ట్ అంతా క్లోజ్ చేసినాం కదా, మళ్ళీ ఇంత నీట్గా లేదు. ఇంకా పైకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, పైన కూడా కానీ ఇక్కడ అవ్వలేరు మనుషులు. నాకు కొంచెం భయం ఉంది. సో నేను వెళ్ళలేకపోతున్నాను. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్యూ ఇంకా బాగుంటుంది. ఇది చూస్తుంటే ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దామని చూస్తున్నా. బట్ ఇదంతా స్మెల్ అంతా చూస్తుంటే బాగా ఎలుకలు అవి ఇవి ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇదే ఫ్రెండ్స్ పైకి. ఇదే ఫ్రెండ్స్ ఇక లాస్ట్ టాప్ పైకి వచ్చేసి అయితే ఇదే. అసలు దీని గురించి నాకు ఎక్కువ తెలీదు, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇవన్నీ ఎందుకు కట్టారో ఏంటో అట్లా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వెస్లీ కాలేజ్ గురించి చెప్పండి. ఇక్కడ నుంచి ఒక చిన్న డోర్ ఉంది, బట్ ఇదంతా స్వరంగ మార్గంలో అక్కడి నుంచి ఒక డోరు, ఇక్కడ నుంచి ఒక డోరు ఉంది. అన్నట్టు వెళ్ళలేకపోతున్నా. వెళ్ళాలంటే నాకు కొంచెం భయం ఉంది కాబట్టి ఇంతటితో వీడియో ఆఫ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఎస్లీ కాలేజ్ నేను ఫస్ట్ టైం ఈ వీడియో కోసం మాత్రమే వచ్చిన. ఎట్లుందో కింద కామెంట్లో చెప్పండి. ఇంకా వెళ్తున్నాం కిందికి. ఎట్లా వచ్చినా అట్లా ఇట్లా వెళ్ళిపోవాలి. బాగుంది ఫ్రెండ్స్ ఇది అంతేనా, కానీ అందరు పట్టించుకొని నూకడం చల్లడం ఇట్లా టాపర్లు కానీ ఇవి కానీ చెత్త ఇట్లా లేకుండా మెయింటైన్ చేయలేరు పైన ఫ్లోర్. ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ అయితే బాగానే మెయింటైన్ చేస్తారు, జనాలు తిరగడం కానీ ఆఫీస్ కానీ అట్లా. ఇట్లా పైన ఫ్లోర్ మాత్రం అట్లా చేయలేరు. ఇది బాగా నీట్గా ఉంది, ఎందుకంటే మనం ఇక్కడ వాడిరు కాబట్టి జనాలు తిరుగుతున్నారు కాబట్టి నీట్గా ఉంది. పైన వచ్చేసి అంతా స్మెల్ రావడం, అది పిట్టెలు కానీ అవి కానీ అట్లా గలీజ్గా ఉంది. సో అది కూడా బాగా చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఎంత నీట్గా ఉందో పై కూడా అంత నీట్గా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి పురావస్తు కట్టడాలని అన్నిటిని మనం కాపాడుకోవాలి కదా, కాపాడుకుంటేనే బాగుంటుంది. ఆ పైన దాకా పోయిన ఆ రౌండ్గా ఒకటి ఉంటుంది పైన, అది అక్కడికి పోయినా ఆ పైన దానికి అక్కడి వరకు వెళ్ళినా అంతే. ఓకే ఫ్రెండ్స్, బాగా వెళ్ళిపోతున్నాం. టూర్ కంప్లీటా? బాగా చెప్పరు మరి, బాగా చెప్పే సేమ్ బ్రో. బాయ్ 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 బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని ఏమని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, డూ సబ్స్క్రైబ్.